ఒక చిన్న అరణ్యంలో పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మల మధ్య ఓ చిన్న తేనెటీగ ఉంటుంది. ఆ తేనెటీగ పేరు చిన్ని. చిన్నికి ఎన్నో స్నేహితులు ఉన్నారు. గులాబీ పువ్వు, తుమ్మ చెట్టు, చిన్న గిలిగింత పెట్టే గాలి, ఇంకా సీతాకోకచిలుక. చిన్ని చాలా చురుకుగా ఉంటుంది. ఒకరోజు చిన్ని తేనె పోయి తెచ్చేందుకు బయలుదేరింది. చెట్టు మీద నుండి ఎగిరిపోతూ తాను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చన్న భావనతో ఎంతో ఉల్లాసంగా ఉంది. తేనె కోసం పువ్వులను గమనిస్తూ ముందుకు సాగింది. కాని ఊహించని విధంగా ఒక పెద్ద గాలి తుపాను వచ్చింది. చిన్నిని గాలిలోకి ఎగరేసింది. తుపాను గట్టిగా వీచింది. చిన్ని ఎక్కడికో ఎగిరిపోయింది. తన స్నేహితులందరి నుండి దూరమైపోయింది. చిన్నికి భయమేసింది. అయ్యో, నేను నా ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించసాగింది. రెండు పక్షులు, ఒక చిలుక, ఒక మైనా దాన్ని చూసి ఆగాయి. ఏమైంది చిన్నీ, నీకు ఏం జరిగింది అని చిలుక అడిగింది. నేను తేనె కోసం వెళ్లి తుపానులో చిక్కుకుపోయాను. ఇప్పుడు నా ఇంటికి దారి తెలియదు అని చిన్ని విచారంగా చెప్పింది. మైనా నవ్వుతూ చెప్పింది, అందుకు చింతించకురా చిన్నీ. మనం కలిసికట్టుగా పనిచేస్తే నిన్ను నీ ఇంటి దగ్గరకు చేర్చగలం. చిలుక మరియు మైనా కలిసి చిన్నిని అరణ్యంలో గమనించాయి. చిన్ని తన మిత్రులను గుర్తు చేసుకుంది. నా చెట్టు దగ్గర ఎప్పుడూ మంచి వాసన వస్తుంటుంది. నేను ఆ వాసనని అనుసరిస్తే నన్ను నా ఇంటి దారి చూపించగలదు. అందరూ కలసి ప్రయాణం ప్రారంభించారు. చిన్ని గాలిలో తేనెల వాసన వెతికింది. కొద్దిసేపటికి తేనె వాసన వచ్చింది. అది నా ఇంటి వాసన అని చిన్ని సంతోషంగా చెప్పింది. చిలుక, మైనా, ఇంకా చిన్ని కలిసి వెళ్లారు. కొద్దిసేపటి తరువాత పెద్ద వేప చెట్టును చూసింది. తన స్నేహితులందరూ అక్కడే ఉన్నారు. చిన్ని సంతోషంతో తన ఇంటికి చేరుకుంది. అందరూ కలిసి ఆనందంగా నవ్వారు. చిన్నికి కొత్త స్నేహితులు చిలుక, మైనా కూడా వచ్చారు. ఆ రోజు చిన్ని ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. స్నేహితులు ఎప్పుడూ సహాయం చేస్తారు. ధైర్యంగా ఉంటే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. ఇలా చిన్ని తిరిగి తన ఇంటికి చేరుకుంది. మళ్ళీ తన స్నేహితులందరితో కలిసి ఆనందంగా జీవించింది.